నెలకు కేవలం 1000 రూపాయల జీతంతో మొదలైన ప్రయాణం చివరకు పర్వతాల్లో 10 కోట్ల రూపాయల రిటైర్మెంట్ ఫండ్ సాధించడం వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఈరోజు మనం ఒక సాధారణ స్థాయి నుంచి అంతటి అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించారో ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో డీకోడ్ చేసి చూద్దాం. 10 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. రాధికా శాస్త్రిగారు సాధించిన సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛకు నిలువెత్తు నిదర్శనం ఈ అంకె. అసలు ఒక సాధారణ ఉద్యోగితో మొదలై ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా మైండ్ బ్లోయింగ్ గదూ. నా దగ్గర సరిపడా పొదుపు, పెట్టుబడులు ఉన్నాయి. అందుకే ఒకరోజు ఆఫీస్కు వెళ్ళి ఇక నాకు పనిచేయడం ఇష్టం లేదు అని చెప్పేశాను. ఎంత ధైర్యం కదా! కాని ఇంత క్యాజువల్గా ఆఫీస్ వదిలేసి నీలగిరి పర్వతాల్లో ఒక కలల జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే ఆ వెనుక ఉన్న పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో మనం ఖచ్చితంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి తీరాల్సిందే. ఇందులో మొదటి భాగం ద కార్పొరేట్ వెల్త్ ఇంజిన్. ఈ ప్రయాణానికి అసలైన పునాది ఒక 25 ఏళ్ల సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కార్పొరేట్ కెరీర్. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే 20 ఏళ్ల వయసులో నెలకు కేవలం 1000 రూపాయల జీతంతో మొదలైన కెరీర్ గెటిట్ ఎల్లో పేజెస్లో సేల్స్, ఆ తర్వాత ఆర్సీఐకి మారడం, ఇలా నిరంతరంగా ఎదుగుతూ చివరకు స్టాక్ ఆప్షన్స్, ఇన్సెంటివ్స్తో కలిపి ఏకంగా 2 కోట్ల రూపాయల ప్యాకేజీకి చేరుకుంది. అంటే సంపాదనను గరిష్ట స్థాయికి తీసుకెళ్లడం అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్. ఇక రెండవ భాగం ద పోర్ట్ఫోలియో షిఫ్ట్. బాగా సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశామన్నదే మన ఆర్థిక స్వేచ్ఛను డిసైడ్ చేస్తుంది. స్టార్టింగ్లో అందర్లాగే పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు లాంటి సేఫ్ ఆప్షన్స్లోనే పెట్టుబడి పెట్టారు. కాని ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో సరైన ప్లాన్ వేశారో అప్పుడే అసలు గేమ్ చేంజ్ అయింది. మార్కెట్ లింక్డ్ ఈక్విటీ, డెట్ ఫండ్స్, అలాగే రియల్ ఎస్టేట్ వైపు పెట్టుబడులు మళ్లించారు. సంపదను వేగంగా పెంచాల్సిన ఆ ప్రారంభ దశలో వాళ్ల వ్యూహమేంటంటే ఏకంగా 70% పెట్టుబడి ఈక్విటీలోనే పెట్టారు. ఇక్కడో కఠినమైన రూల్ ఫాలో అయ్యారు. మార్కెట్ ఎంత పడిపోయినా సరే భయపడి డబ్బులు వెనక్కి తీసుకోకూడదు అని. ఆ అద్భుతమైన క్రమశిక్షణే వాళ్లకు ఆ తర్వాత ఎంతో హెల్ప్ అయింది. కాని వయస్సు పెరిగే కొద్దీ సంపాదించిన ఆ సంపదను కాపాడుకోవాలి కదా. అందుకే ఆ పోర్టుఫోలియోను పూర్తిగా మార్చేశారు. అస్థిరమైన ఈక్విటీల నుంచి స్థిరమైన రాబడినిచ్చే డెట్ మరియు రియల్ ఎస్టేట్ వైపు మళ్లించారు. ఇప్పుడు 30% మాత్రమే ఈక్విటీలో ఉంచి మిగతా 70% డెట్, రియల్ ఎస్టేట్లలో పెట్టారు. సంపూర్ణ ఆర్థిక భద్రత కోసం వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇది. మూడవ భాగం ఫైండింగ్ ద మౌంటన్ హోమ్, అంటే పర్వతాల్లో సొంతింటిని వెతుక్కోవడం. ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చాక బెంగళూరు ట్రాఫిక్, కాలుష్యాల నుంచి దూరంగా వెళ్లాలనే కలను నిజం చేసుకునే టైం వచ్చేసింది. ముందుగా డెహ్రాడూన్ చూశారు, కాని అది ఒక చిన్న బెంగళూరులా కమర్షియల్గా మారిపోయిందని ఆగిపోయారు. కూర్గ్, ఎర్కాడ్, కొడైకెనాల్ అన్నీ తిరిగాక చివరకు నీలగిరి కొండల్లో ఎంతో ప్రశాంతంగా జనసమ్మర్దం లేని కూనూర్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కొండ అంచున జీవితాంతం ఎవరూ అడ్డుకోలేని ఒక అద్భుతమైన వ్యూ కోసం ఏకంగా 13 కోట్ల రూపాయల ప్రీమియం ధర చెల్లించి మరీ ఆ స్థలాన్ని కొన్నారు. ఇక్కడో లాజికుందండి. ఒక 25 లక్షలు ఖర్చు పెడితే ఇంటి లోపలి డిజైన్ను, ఆ ప్రైవేట్ గార్డెన్ను ఎప్పుడైనా మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. కాని ఆ లొకేషన్, ఆ కొండమీద నుంచి కనిపించే ప్రకృతి సౌందర్యమున్నాయి చూశారు, అవి శాశ్వతమైన ఆస్తులు. వాటిని మనం ఎప్పుడూ మార్చలేము. ఇక 4వ భాగం క్యాఫే నిర్మాణం. 2016లో ఇంత ప్రశాంతమైన చోట సెటిలయ్యాక ఊరికే కూచోలేము కదా. ఆ బిజీ కార్పొరేట్ లైఫ్కు ప్రత్యామ్నాయంగా ఒక ఇష్టమైన పనిని వెతుక్కోవాలి. అలా పుట్టిందే వాళ్ల ఇంటి పెరట్లో నిర్మించిన కేఫే డీమ్. నీలగిరి పర్వతాలను చూస్తూ కాఫీ తాగేలా ఒక వ్యూడెక్ ఊహించడం, కమర్షియల్ లైసెన్సులు తేవడం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మార్చడం, హోటల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ప్రొఫెషనల్ కిచెన్ సెట్ చేయడం, ఇదంతా నిజంగా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడమే. వర్షం, చలి తగలకుండా ఆ డెక్ కింద నిర్మించిన ఈ క్యాఫేలోకి ఆ అందమైన ప్రైవేట్ గార్డెన్ గుండా నడుచుకుంటూ వెళుతుంటే ఆ ఫీలింగే వేరు. కేవలం 35-40 లక్షల పెట్టుబడితో కేవలం 12 సీట్లతో చాలా చిన్నగా మొదలైన ఈ కెఫే వాళ్ళ ప్యాషన్తో ఈరోజు నీలగిరిలోనే తప్పక చూడాల్సిన ఒక బెస్ట్ డెస్టినేషన్గా మారిపోయింది. ఇక చివరిగా 5వ భాగం ద ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్. అసలు రోజువారీ జీవితం ఇబ్బంది లేకుండా ఎలా గడుస్తోంది? ఆ 10 కోట్ల రూపాయల భారీ కార్పస్ బ్యాకప్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని సంవత్సరానికి కేవలం 50 లక్షలు మాత్రమే విత్డ్రా చేసుకునేలా ఎంతో సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్లాన్ గీసుకున్నారు.
ఈ 50 లక్షలను వాళ్ళు ఎలా వాడుతున్నారంటే, ఒక 35% ఇంటి ఖర్చులకు, స్టాఫ్కి సరిపోతుంది. ఇంకో 40% ప్రపంచాన్ని చుట్టిరావడానికి, ట్రావెల్ కోసం. ఇక మిగిలిన 25% దానధర్మాలు చేయడానికి, భవిష్యత్తు కోసం రీఇన్వెస్ట్ చేయడానికి వాడుతున్నారు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే ఇదే కదూ? ఇదంతా విన్నాక మనకు అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇదంతా ఏదో రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. మనం చాలా చిన్న వయసు నుండే పక్కాగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. అప్పుడే ఆ డబ్బు భవిష్యత్తులో మన కలలను నిజం చేసుకోవడానికి సాయపడుతుంది. ఈ మొత్తం బ్లూ ప్రింట్ చూశాక ఒక్క విషయమైతే క్లియర్. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి బ్రేక్ తీసుకుని మనకు నచ్చిన ప్రశాంత జీవితాన్ని గడపడం 100% సాధ్యమే. మరి రేపటి ఆ అద్భుతమైన ఫ్రీడమ్ కోసం ఈరోజు మనం ఎలాంటి ఫైనాన్షియల్ వ్యూహాన్ని నిర్మిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.